అది కరువు పని మా భార్య లేదు. పింఛన్ గురించి అని పెడితే పింఛన్ పింఛన్ ఇప్పుడు ఎంత లేదు. 2000 4000 వస్తలేదు నీకు. ఈ ఒక్క 4,000 లేవు, ₹4 లేవు. ఏమంటున్నారు మరి నువ్వు అప్లికేషన్ పెడితే ఏమంటున్నారు? ఇక ఇష్టం వస్తాయి, రాసినప్పుడు ఇస్తామంటారు. ఏం లేదు. ఇల్లు ఉందా మరి? ఇల్లు ఉంది. పెట్టినావా? ఇందిరా మిల్లు పెట్టలే. మా భార్య లేదు, కొడుకులు లేరు, ఎవరు లేరు. ఎవరు లేరు, కొడుకులు లేరు, పిల్లలు ఎవరు లేరు. నేను ఒక్కనే. చెప్పమ్మా. ఇల్లు కావాలి మాకు. రాసినము ఏమంటున్నారు రాస్తే? రాసినము ఇస్తామన్నారు. పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ లేదు. పింఛన్ కావాలి. ఇంకా ఏమేమి రాసిలు? నిన్న ఏమి ఇల్లు పింఛని రెండే. తీసుకుంటున్నా మరి? తీసుకుంటున్నా? తీసుకుంటలేను. ఏమంటారు తీసుకున్నాక? మీ ఆఫీస్ రాసుకరా ఉంటుండ్రు. రాసుకురమ్మంటారు. ఏమంటారా ఎంత తెలియదని. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము వచ్చిన తర్వాత తను ఒక్కసారి ఇచ్చిస్తాం 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు గతంలో ప్రజాపాలన పేరులో ఇటు గ్రామ పంచాయతీలో కావచ్చు, లేకపోతే అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, ఈ పత్రాలు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు. మళ్ళీ అదే విధానం కొనసాగుతుంది. ఇప్పుడు మరి అలాగే అడిగినావు, మరి మళ్ళీ ఎందుకు డబుల్ పెట్టుకోవాల్సి వస్తుందని? మాది అదే. ఇప్పుడు ఫస్ట్ పెట్టినాము, రాలేదు. మళ్ళీ ఇప్పుడు పెట్టుకోమంటే పెట్టుకుంటున్నాం. రెండోసారి మొదటిసారి రెండోసారి పెడుతున్నాం. అట్లా ఎట్టుంది మరి పరిస్థితి ఊళ్ళే? ఇప్పుడు ఆ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏమైనా ఎత్తున్నాయా? ఈ రుణమాఫీ అంటే అయిన వాళ్ళకి అయినాయి, కొందరికి కాలేదు. మొత్తం చేసిన అని చెప్తుంది కానీ మొత్తం కాలేదు, కొంతమంది కాలేదు. ఇంకా ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావా? లే కొంతమంది కాలేదు. మరి అవి ఎట్లా చేస్తాడో చేయడం మనకేం తెలియదు. 6 గ్యారెంట్ల విషయంలో చాలా వరకు ప్రజలు ఈ ప్రచారంలో ఉన్నప్పుడు నమ్మిండ్లు. రేషన్ కార్డు ఎక్కడికో లింక్ పెట్టలేదు. మన పల్లెటూళ్ళు అయితే రేషన్ కార్డులు 50% ఉండి 50% లేనోళ్ళే ఉన్నారు. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంటి? రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు పథకాలు అందియమంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తాం? ఇప్పుడు లేని వాళ్ళకు, రైతు భరోసా ఉన్న వాళ్ళకు ఈ రేషన్ కార్డు లేదంటుండ్రు. ఇప్పుడు ఇంకోటి ఇందిరా మిల్లు అంటే మన ఇప్పుడు 12,000 వస్తుంది చూడు, అది లేదంటుండు. మరి ఏదో ఎటు ఇస్తాడు మరి. ఇప్పుడు వాళ్ళ పథకాలు వాళ్ళేసి వాళ్ళే కూరలు పెడుతున్నారు అంతే. మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి పేదల గురించి? ఇక పేదల గురించి వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, మేమేం చేస్తాం చెప్పు. అంతే, మనం ఏం చేసేది ఉంది. అమ్మా నువ్వు పెట్టుకున్నావు అప్లికేషన్? పెట్టుకున్నా సార్. ఏం లేదు సార్ మాకు. ఇంటి అనుకో ఇల్లు కూడా రేకులు నాటుకుని రేకులలో ఉంటాం సార్. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. గుంట భూమి లేదు సారు. గుంట భూమి లేదు. నా బిడ్డ భర్త చచ్చిపోయిండు, మా ఆయన చచ్చిపోయిండు. ఏం లేదు. 2 అనాథలు ఉన్నట్టుంటే వీళ్ళు అందరిని అడుగు, ఆ పెద్ద మనిషిని కూడా అడుగు. ఏం లేదు, అనాథలు ఉన్నట్టు ఒక పిల్లు ఉంది. అందుతున్నాయి మరి ఏమన్నా హామీలు? ఏమి అంత లేవు నాయన, ఇంకా ఏమి లేదు. మరి ఇందిరా మిల్లు గురించి వస్తుందని అన్నారు. వస్తుంది అంటారు. ఏమంటారు? ఇల్లుకు వస్తుందమ్మా అని అన్నారు. వస్తుంది అన్నారు. ఆ సార్ ఇస్తాడు, వస్తున్నారు. ఇస్తే కట్టుకుంటే సారు అగో రేకులు నాటుకుని అందులో 2 సారు పాములు అవి వచ్చినాయి సారు. నా బిడ్డ నేను అనాథలు ఉన్నట్టున్నాం, అందులో ఉంటాం సారు. ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఏమేమి ప్రశ్నల వల్ల అడుగుతుంది ఇప్పుడు నీకు? మాకా దీంట్లో అడిగేది ఏంటంటే అది రేషన్ కార్డు, అదేంది రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా ఏదో ఉంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు, వీటి గురించి అడుగుతారు. ఏమంటావు మరి 6 గ్యారెంట్ల విషయంలో ఏం చెప్తావు? 6 గ్యారెంట్ల విషయంలో మొత్తమే కాలేదు, ఏదో ఒకటి ఏది చెప్పేది, ఏదో ఒకటి ఏది కాదు. రైతుకు లేడీ ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఒకటి కరెక్ట్ నడుస్తుంది, అది ఇప్పటి వరకు. ఇక అందులో ఒకటే గ్యారంటీ 5 ఇట్ల 6 ఇట్లలో కదా ఒకటి నడుస్తుంది. ఇక వేరే అయితే అన్ని వెనకకే పోయింది. సంవత్సరం అవుతుంది. అడిగినా మరి అప్లికేషన్ పెట్టుకున్నా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు, అప్పుడు రేషన్ కార్డు లింక్ పెట్టలేరు ఏందని అడిగితే వాళ్ళు అధికారులు అయితే మాకేం వెరక గవర్నమెంట్ చెప్పినట్టు మేము రాస్తామని చెప్పి అధికారులు అంటుండ్రు. వాళ్ళు వీళ్ళ దగ్గర పంపితే మళ్ళీ వాళ్ళ దగ్గర పంపిస్తారు. వాళ్ళు అట్లా ఉంది. ఇక 6 గ్యారంటీలలో వచ్చింది కదా, ఒకటి వచ్చింది. ఇక ఇందిరమ్మ ఇండ్లని ఇప్పుడు పెట్టిండు, మరి ఎన్ని ఇస్తాడో ఎన్ని చేస్తాడు. రెండవది ఇప్పుడు మళ్ళీ వచ్చేది ఏది ఇవి ఉన్నాయి కదా, రైతు భరోసా, ఇది ఇస్తాంటుండే. అది ఎంతకి ఇస్తాడో ఎంత పోతుందో తెలియదు. ఎంత కట్టు పెడతాడు, ఎంత ఇస్తాడో అది కూడా తెలియదు. ఇప్పుడు గతంలో 7,500 చెప్పిండు ప్రచారంలో, 7,500 6,000 అంటుండు. 7,500 6,000 కూడా లేవు. ఉన్న 5,000 కూడా వస్తాయంటే ఇప్పుడు 2 పంటలు కథం సంవత్సరం అయింది, అవి కూడా బంద్ అయింది. ఇక పింఛన్లు పెంచుతానని 4,000 అన్న 4,000 అదే 2,000 అయితే ఇస్తుండే. ఇప్పుడు అది కూడా నెల లాస్ట్కు, ఈ నెల ఫస్ట్ నెలలు ఇస్తుండు, గట్లా లేటుగా.
బాబు నువ్వు దేనికోసం పెట్టుకున్నావు అప్లికేషన్? రేషన్ కార్డు గురించి మరి ఏమైంది, ఏమంటున్నారు? ఇస్తామంటుండ్రు అంతేగాని ఇంకేం తెలియదు ఇక. ఏం లేదు, రేషన్ కార్డు ఒకటి తెలుసు అంతే అంతే ఇస్తామన్నారు. రేషన్ కార్డు పెట్టుకుందే ఒకటి ఏం లేదు కాబట్టి. ఎంత ఎంత అవుతుంది పింఛన్, ఎంత వస్తుంది నీకు? పింఛన్ 2000 వస్తుంది. 4000 ఇస్తున్నారు కదా, వచ్చింది? లేదు లేదు ఇస్తలేరు 4000 లేవు, 4 పైసలు అవే 2000 అంతే. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డిని, ఏమవుతుంది చెప్పు? ఈ రేవంత్ రెడ్డి ఇక హామీలు ఇచ్చేంత వరకే, ఎవరైనా గెలిచేంత వరకు. ఆ తర్వాత ఇంతే సంగతులు. తర్వాత నువ్వు అట్లా తిట్టావా? ఆ? ఇస్తా అంటుండు కదా. ఎప్పుడు ఇస్తాడు నీకు? ఇప్పటికే సంవత్సరం అవుతుంది కదా, ఇక 4 సంవత్సరాలు ఉంది. ఇట్లా గడుపుకుంటూ లాస్ట్ వరకు సస్తా బతోడు ఎవడు అప్పటి వరకు అంతే. మరి ఇప్పుడు ఆశలు పెట్టిండ్రు, అయిపోయింది. హామీల మీద ఉంచుతున్నారు జనాన్ని మోసపుచ్చేదే కానీ జనాన్ని బాగుపడు. నీకు తెలుసా ఎవరు సీఎం మనకు? మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా? సూపర్. నువ్వు ఏమేమి నిబంధనలు అప్లైస్తులు వాళ్ళకు ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది? మేమా ఇప్పుడు ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మనం మంజూరు అయిన వాళ్ళే లిస్ట్ వచ్చింది. అందులో లేని వాళ్ళది మళ్ళీ మేము కొత్తగా అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఎంతమంది వచ్చింది ఇందిరమ్మ ఇల్లులా 140. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం ఓట్లు? అంటే ఎన్ని ఇల్లు ఉన్నాయి పార్టీలలో? 320. మొత్తం ఎంత అప్లై చేసిళ్ళు? అంటే మన ప్రజాపాలనలా అందరు పెట్టుకురు కానీ ఇప్పుడు అందరు అర్హులు కాకుండా ఇప్పుడు 140 మందికి కొత్తగా వచ్చినాయి సార్. ఇంకా రాని వాళ్ళు మస్తు మందురు రావాలని ఎవరికి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని అలా మళ్ళీ వచ్చే లిస్ట్లో రావాలని చూస్తున్నాం. అది ఇప్పుడు కేవలం ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా ఇవి ఏదైతే రాలేదో వాటికి అప్లికేషన్ తీసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఉన్న పిల్లలవి ఎవరైనా యాడింగ్ ఉంటాయి కదా, అది కూడా మీ సేవలు వెళ్ళి అప్డేట్ చేసుకోమని చెప్తున్నాం.